హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ స్వాతి. ఇవాల్టి వీడియోలో అయితే మనం బేబీ మూవ్‌మెంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. ప్రెగ్నెన్సీలో చాలా మామ్స్‌కి ఉంటుంది గదా! అసల కిక్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? ఆ ఫీల్ ఎలా ఉంటుంది? డేకి ఎన్ని రావాలి? అండ్ తగ్గితే ఏం చేయాలి? ఇవంతా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీడియో స్కిప్ చేసేయకుండా చూసేయండి. అసలు బేబీ మూవ్‌మెంట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే 18-20 వీక్స్‌లో అయితే స్టార్ట్ అవుతాయి. కానీ ఫస్ట్ టైమ్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి మాత్రం 20-22 ఈ వీక్స్‌లో అయితే కొంచెం లేట్‌గానే స్టార్ట్ అవుతాయి. సెకండ్ టైమ్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి మాత్రం ఎర్లీగానే స్టార్ట్ అవుతాయి. 16-18 ఈ వీక్స్‌లోనే స్టార్ట్ అయిపోతాయి. అందరికీ ఒకే టైమ్‌లో అయితే మూవ్‌మెంట్స్ తెలియవన్నమాట. కొంతమంది లేట్‌గా తెలుస్తాయి. కొంతమందికి ఎర్లీగా తెలుస్తాయి. బట్ ఈ వీక్స్‌లోనే మనం ఫీల్ అవ్వచ్చు మాక్సిమం. అయితే మనకి మూవ్‌మెంట్స్ వచ్చినప్పుడు ఎలా తెలుస్తాయంటే ఫస్ట్ మనకి చిన్న చిన్న టచెస్ లాగా అనిపిస్తాయన్నమాట. అంటే చిన్న చిన్న బబుల్స్ పాపింగ్ లాగా, బటర్‌ఫ్లైస్ ఫ్లయింగ్ లాగా ఇలా అనిపిస్తాయన్నమాట. చాలా లైట్‌గా తెలుస్తాయి. మనం వర్క్‌లో ఉండిపోయి మనకంత తెలియవు కూడా. చాలా అబ్జర్వ్ చేస్తే గాని మనకు అనిపిస్తాయి ఫస్ట్‌లో. లేటర్ మంత్స్ పెరిగే కొద్దీ గూడా మనకి రోల్స్ లాగా, కిక్స్ లాగా, హికప్స్ లాగా అయితే ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఇవన్నీ కూడా నార్మల్ మూవ్‌మెంట్స్‌లోకే వస్తాయి. నెక్స్టొచ్చేసి అసలు మూవ్‌మెంట్స్ ఏ టైంలో తెలుస్తాయి మనకి అంటే, మనకి మీల్స్ తర్వాత ఎక్కువగా నైట్ టైమ్ డిన్నర్ చేసిన తర్వాత ఎక్కువగా తెలుస్తాయి. ఇంకా ఎక్కువగా మనం పడుకున్నప్పుడు తెలుస్తాయన్నమాట. నైట్ టైమ్ పడుకుంటాం గదా! అప్పుడు ఇంకా ఎక్కువగా బేబీ యాక్టివ్‌గా ఉంటుంది. సో, అప్పుడు ఇంకా ఎక్కువ ఫీల్ అవ్వచ్చు. అయితే ఇలా నైట్ టైమ్ బేబీ ఎక్కువ యాక్టివ్‌గా ఉంటుంది. ఇది కూడా చాలా నార్మల్. అయితే ఈ కిక్స్‌ని మనం ఎలా కౌంట్ చేయాలి? ఎంత రావాలి అనంటే, మనం 28 వీక్స్ తర్వాత అయితే కౌంట్ చేసుకోవచ్చు. 2 అవర్స్‌కైతే 10 కిక్స్ అయితే రావాలి మాక్సిమం. అయితే ఇందులో మనం ప్రతి కిక్ అండ్ రోల్ కూడా మనం కౌంట్ చేసుకోవాలి. మూమెంట్స్ తగ్గినప్పుడు ఏం చేయాలంటే, మనం ఫస్ట్ కంగారు పడకుండా కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. ఫస్ట్ అయితే కూలింగ్ వాటర్ లేదా కూలింగ్‌గా ఉండే జ్యూస్ కానీ, మిల్క్ షేక్ కానీ ఇలా అయితే తాగి చూడండి. అప్పుడు కొంచెం ఆ స్వీట్‌కి, కూలింగ్‌కి ఏంటంటే బేబీ కొంచెం యాక్టివ్ అయ్యి కిక్స్ అయితే రావచ్చు. ఇంకా లెఫ్ట్ సైడ్ పడుకొని ఒక 30-40 మినిట్స్ అయితే అబ్జర్వ్ చేయండి. అప్పటికి కూడా రాకపోతే లైట్‌గా వాక్ చేయండి. మళ్ళీ పడుకొని మీ పొజిషన్ అయితే చేంజ్ చేసి చూడండి. ఇంకా మీ టమ్మీపై అయితే జెంటిల్ టచ్ చేసి చూడండి. అండ్ బేబీతో మాట్లాడండి. లేదంటే లైట్‌గా మ్యూజిక్ ప్లే చేయండి. వీటికి కూడా బేబీ రియాక్ట్ అవుతుంది. ఇవన్నీ చేసినా కూడా 24 అవర్స్‌లో మీ బేబీ మూవ్‌మెంట్స్ గనక మీకు కనిపించకపోతే, ఇంకా బ్లీడింగ్, ఎక్కువగా పెయిన్ అండ్ డిజీనెస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్‌నైతే కన్సల్ట్ అవ్వండి. ఇంకా బేబీ మూవ్‌మెంట్స్ రెగ్యులర్‌గా మానిటర్ చేస్తూ బేబీ హెల్తీగా ఉందని కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ ఇంకా ఏ చిన్న డౌట్ ఉన్నా సరే మీ డాక్టర్‌తో మాట్లాడండి. ఇంకా ఇది ఇవాల్టి వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.